ఆచి చికెన్ మసాలా. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు, వృద్ధులకు అందజేయనున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అనంతరం వీటిని పరిశీలించి అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేలా ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు గత వారం రోజులుగా కొత్త పెన్షన్లపైన కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే ఎన్డీఏ కూటమి తీపి కబురు చెప్తుందని చెప్పుకోవాలా. ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే పెన్షన్ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాము, పార్టీలకు అతీతంగా ఆ పెన్షన్ అందిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, అలాగే ఎన్నికల సందర్భంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇరువురు కూడా ఎన్నికల హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా నాయకులకి, కార్యకర్తలకి ఆ పెన్షన్ ని రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఆ పెన్షన్ ని మళ్ళీ పునరుద్ధరించడం, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి మరలా నూతన ఆ పెన్షన్ తీసుకురావటం, మొత్తంగా ఆ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మాత్రం ఖచ్చితంగా అందజేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు పదే హామీ ఇచ్చిన నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీ నిలబెట్టుకుంటూ కూడా కూటమి ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసే సంచలనాత్మక ఆ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కొత్త పెన్షన్ విధానాన్ని ఇప్పటికే ఆ ప్రభుత్వం పెన్షన్ 4,000 చేసింది. 4,000 రూపాయల ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్న పరిస్థితి ఉంది. అది కూడా 1వ తారీఖు ఆదివారం వచ్చిన పక్షంలో 31వ తారీఖే పెన్షన్లు ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్న ఆ విధానం దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పెన్షన్ ఆశిస్తున్న వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలా, ఇది ఒక వరం, అదృష్టం అని చెప్పుకోవాలా. సెప్టెంబర్ 2వ వారం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనే వార్త ప్రజల్లో ఒకసారిగా ఆశలు చిగురిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా కూడా ఆ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 3 లక్షల మందికి ఈ యొక్క పెన్షన్లు ఇవ్వాలని కూడా సర్కారు నిర్ణయించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా కింద ఈ పథకం కింద నెలకి 4,000 రూపాయలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క 3 లక్షల ఆ కొత్త పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుదిబండలాగా ఉన్నప్పటికీ ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో, ప్రజలకి మాట ఇచ్చిన నేపథ్యంలో, ప్రజల్లో కొత్త పెన్షన్ కు సంబంధించి కోటి ఆశలతో ఉన్న నేపథ్యంలో ఆ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం ప్రజల్లో మాత్రం హర్షాతిరేకాలు రేపిస్తుందని ముందుగా వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేటగిరీలు వారిగా, విడతల వారిగా మిగతా వారికి ఆ పెన్షన్లు అందజేస్తున్నట్లు కూడా ఆ ప్రభుత్వం కొంతమేరకు రూపకల్పన చేసిన పరిస్థితి ఉంది. కొత్తగా ఆ పెన్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఎదురు చూస్తున్న వారికి ఒక రకంగా ఇది ఆ తీపి కబురు అని చెప్పుకోవాలా. ఆ ఎన్టీఆర్ భరోసా కింద పథకం కింద ఈ యొక్క 3 లక్షల మందికి భద్రతా పెన్షన్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులకి మొదటగా గుర్తించి వారికి ఈ యొక్క వితంతువులకి మొదటగా ఈ యొక్క పెన్షన్ విధానం వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వృద్ధులకు ఈ యొక్క పెన్షన్ అందజేసే విధంగా కూడా రూపకల్పన చేసిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్ కు సంబంధించిన దరఖాస్తులు మొత్తం కూడా స్వీకరించే పరిస్థితి ఉంది. అనంతరం వీటన్నిటిని పరిశీలించి ఒక్క నెల గ్యాప్ తోనే, ఒక నెల అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలాగా
ప్రభుత్వం ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్చ్ అధికారులు గత వారం రోజులుగా కూడా కొత్త పెన్షన్లపై కసరత్తు ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ఈ యొక్క పెన్షన్ విధానం ఉంటది అని ఇప్పటికే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ని అర్హుల్ని ఆ పెన్షన్ ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరికి వర్తించింది, ఎవరెవరు అర్హులుగా ఉన్నారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరికి ఈ యొక్క పెన్షన్ పోయింది అనేది గుర్తించి అర్హుల్ని గుర్తించి వారందరూ కూడా సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపదిక కూడా ఈ యొక్క పెన్షన్ విధానాన్ని అందజేసేలాగా ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,70,000 మంది వితంతువులు ఉన్నట్లు కూడా 1,70,000 మంది వితంతువులు ఉన్నట్లు కూడా అధికారికంగా గుర్తించిన పరిస్థితి ఉంది. పెన్షన్లకు సంబంధించి అర్హుల వివరాలను 6 అంశాలతో తనిఖీ చేయించి చివరగా 1,50,000 మంది అర్హులుగా ఖచ్చితంగా ఉన్నట్లు ప్రాథమిక అంచనాకి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం కూడా మరొకసారి పరిశీలించి స్క్రూటినీ చేసి సమగ్ర విచారణ చేపట్టి గత ప్రభుత్వ హయాంలో మరో 1,00,000 మందికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. ఈ యొక్క పెన్షన్ తీసేసిన వాళ్ళలో రాష్ట్రంలో కనపడుతున్న వాళ్ళలో చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వృత్తిపరమైన పెన్షన్ ను కేటగిరీ వారీగా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సుమారు 60,000 మంది ఉన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ కేటగిరీలో 60,000 నుంచి 70,000 వరకు సుమారుగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్ కు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వివిధ కేటగిరీలు ఎంపికయ్యి దాదాపు అర్హుల సంఖ్యకు సంబంధించి అనుగుణంగా పెన్షన్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి ఉంది. అలాగే దివ్యాంగుల కేటగిరీ పింఛన్ కు సంబంధించి వైకల్యం లేని వారికి భారీగా సదరం ధృవీకరణ పత్రాల ద్వారా సదరం ధృవీకరణ ప్రభుత్వ ఆసుపత్రులు జారీ చేసిన సర్టిఫికేట్లు, ఇచ్చిన సర్టిఫికేట్లు ఆధారంగా కూడా ప్రభుత్వ పరిశీలనలో అంగవైకల్యం లేని వారికి సంబంధించి దివ్యాంగుల కేటగిరీ పెన్షన్ కు సంబంధించి వారి అర్హతను నిర్ధారించాలనే అంశాలపై అధికారులు కసరత్తు చేపడుతున్న పరిస్థితి ఉంది. తొలి విడతగా కూడా మంజూరు చేసిన తర్వాత మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పెన్షన్ మంజూరు చేయనున్నట్లు కూడా ప్రభుత్వం కొంతమేరకు రూపకల్పన చేసింది ఇప్పటికీ. అయితే పెన్షన్ల మంజూరు కొత్త పెన్షన్ ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసిన తర్వాత విధానానికి సంబంధించి ఎంతమంది నూతనంగా రాబోతా ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క పెన్షన్ కి అర్హులుగా ఉన్నారు, అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ కేటగిరీలో ఎవరెవరికి ఎంత పెన్షన్, ఎవరెవరికి ఏ కేటగిరీలో ఎంత మందికి పెన్షన్ రాబోతుంది అనేది కూడా ప్రభుత్వం గుర్తించి వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నూతన పెన్షన్ విధానానికి సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమేరకు పెన్షన్లు పోయినాయి అన్న వారికి, అలాగే ఈ యొక్క కూటమిలో మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీనా టీడీపీ పార్టీనా అనేది చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వబోతున్నాము, ఇస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క చెబుతున్న నేపథ్యంలో అధికారులు ఆ కోణంలోనే ప్రయత్నాలు జరుపుతూ పార్టీలకు అతీతంగా ఇవ్వాలని అధికారులు కూడా దృఢ సంకల్పంతో ఈ యొక్క విచారణ అయితే ఇప్పటికే కొంతమేరకు చేపట్టారు. వచ్చే నెలలో అప్లికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చేసే పరిస్థితి ఉంది. యొక్క పెన్షన్ విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మాత్రం ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ ఆశగా
ఆదుర్తగా ఆ యొక్క నూతన పెన్షన్ విధానం తాము ఎప్పుడు అందుకోపోతున్నామని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.